గాయ్స్ ఈరోజు వీడియోలో మనం ఏం చెబుతున్నామంటే మన సిటీ అది మన సినిమా థియేటర్ రూమ్ అయితే ఏదైతే ఉందో ఈ రూమ్ని అయితే ఫుల్గా సినిమా థియేటర్ వైబ్లోకి అయితే తీసుకెళ్ళబోతున్నాం. అండ్ చాలా థ్యాంక్స్ గాయ్స్, ఎందుకంటే మనకి ఈ సిరీస్ మీద కూడా సపోర్ట్ చాలా బాగా వస్తుంది. అండ్ మన పార్ట్ 1కి అయితే 30-40 వ్యూస్ అయితే వచ్చాయి. పార్ట్ 2 చూడలేదు, డే బిఫోర్ ఎస్టర్డే అప్లోడ్ చేశాను కదా. అండ్ వీడియోకి వెళ్ళిపోదామా. ఇంట్రో వెల్కమ్ ఇవన్నీ మన వీడియోలో అయితే ఉంటాయి. సో ఇంట్రో ఇన్ 1 2 3 గో. So hello guys, welcome back to our channel RRR Gamer YT04. So guys, ఇదైతే మన సిరీస్ 11 అండర్గ్రౌండ్ హౌస్ పార్ట్ 3 అయితే షూట్ చేయబోతున్నాం. సో మనం లాస్ట్ పార్ట్ 1లో అయితే మన హాల్ అయితే చేసాం. అండ్ పార్ట్ 2లో మన జాయింటింగ్ రూమ్, అన్ని రూమ్స్కి కనెక్షన్స్ ఇక్కడ నుంచి ఉంటాయి, ఆ రూమ్ అయితే చేసాం. అండ్ ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే సిటీ అంటే సినిమా థియేటర్ గాయస్. సో ఆ సిటీని అయితే తయారు చేస్తున్నాం, అదే మన సినిమా థియేటర్ రూమ్ని అయితే తయారు చేస్తున్నాం. సో నేను ఇదంతా ఇలా ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఒక హోల్ పెట్టుకుంటే మనకి రిఫరెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. సో నేనైతే హోల్ అయితే పెట్టేసుకున్నా, ఇక్కడ నుంచి మనకు జాయింటింగ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి 1 సెకండ్ గైస్, మనకి ఇన్వెంటరీ కన్స్ట్రక్షన్స్లో మనకు కావాల్సినవి తీసుకున్నాం. ఫస్ట్ ఈ బ్లాక్ బ్లాక్ ఇక్కడైతే మనకి ఇక్కడ సీలింగ్ వస్తుందని రిఫరెన్స్ పాయింట్ లాగానైతే ఇది. సో ఇప్పుడైతే దీన్ని మనం బ్రేక్ చేద్దాం. ఇల్లు మొత్తం మనకు చెస్ డిజైనే గాయస్, చెస్ స్టైల్ డిజైనే వేద్దాం దీనికి కూడా. అండ్ నేను ఇది మొత్తం డిలీట్ చేసినాక అదే మొత్తం రూమ్ క్రియేట్ అయినాక ఇలా డిలీట్ చేసుకుంటా, మీకు ఇదంతా అయిపోయాక చూస్తా డిలీటింగ్. సో అప్పటి వరకు పాజ్. సో గాయస్ ఇప్పుడైతే మన సినిమా థియేటర్ అదే సిటీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక క్రేజీ థింగ్ ఏంటంటే గాయస్, మనం ఇక్కడ బిల్ చేసుకుంటే వెళ్తుంటే ఇక్కడ మనకి ఏం తగిలిందంటే మనకి టనల్ రూట్ అయితే వచ్చింది. సో ఈ టనల్ నుంచి అయితే మన బయటికి వెళ్ళిపోవచ్చు. ఇది కూడా మనకి సేమే, బట్ ఇక్కడ 3 ఉంది ల్యాండింగ్ ప్లేస్లో. చూడండి గాయస్, మనం అక్కడ నుంచి ఇక్కడ వరకు రూమ్ అయితే కట్టాం. అండ్ ఇప్పుడు ఈ టనల్ మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనమైతే దీన్ని క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఎంట్రన్స్ని, ఇక్కడ కొంచెం ఎంట్రన్స్ ఉంది కదా, సో దీన్ని అంతా క్లోజ్ చేసేస్తే మనకి బాగుంటుంది అనమాట. అప్పుడైతే అండర్ గ్రౌండ్ హౌస్ అవుతుంది మనకి ఇది. సో ఇప్పుడైతే మనకి ఇది అండర్ గ్రౌండ్ హౌస్ కంప్లీట్గా అయిపోయింది. ఇక్కడ కొంచెం హోల్స్ ఉన్నాయండి గైస్. అండ్ ఇప్పుడు మనం ఎక్కడ నుంచి మన హౌస్ ఇక్కడ ఉంది. సో గాయస్ మన సిటీ ఇదే. ఇక్కడ నుంచి అయితే ఒక రూట్ అటు సైడ్ కూడా ఒక రూట్ అయితే ఉంది, అది కూడా క్లోజ్ చేసేద్దాం నెక్స్ట్ పార్ట్లో. సో ఇదైతే మన క్రేజీ పార్ట్ అనమాట. నేను దాన్ని కూడా పట్టించుకోకుండా డిలీట్ చేస్తూనే ఉన్నా. సో ఇప్పుడైతే మొత్తం మన ఈ వాల్స్ అన్ని ఇట్లా వేరే డిజైన్ ఉన్నాయి కదా, సో ఈ కలర్ మన లైట్ గ్రేకి అయితే తెచ్చేద్దాం. సో నేను అవన్నీ చేసే వరకు మీరేం చూస్తారు చెప్పండి. సో అప్పటి వరకు మీరు అనుకున్నది పాజ్. సో గాయస్ మళ్ళీ వాల్ కోసం అయితే నేను ఇది డిలీట్ చేయగానే మనకి ఇంకో షాక్ అయితే తగిలింది. సో ఇది ఏందో మీరు గుర్తుపట్టండి గాయస్, ఏంటంటే ఇది మన అక్వేరియం బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది కదా గాయస్, అదైతే ఇది. సో ఇప్పుడైతే దీన్ని అంతా కవర్ చేసేద్దాం.
అండ్ గాయస్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం అరే అక్కడ లైట్ పోయింది. సో మళ్ళీ లైట్స్ అయితే అటాచ్ చేసేసాను కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే యాజ్ ఇట్ ఈస్ మన చెస్ డిజైన్ బోర్డ్ అయితే ఉంది కదా, ఆ బోర్డ్ని అయితే ఇక్కడ వరకు అయితే తీసుకొద్దాం. అరే నేను ప్లాంట్ పెట్టేసిన మిస్టేక్లో. సో ఆ చెస్ బోర్డ్ ఇక్కడ కూడా మన ఫ్లోర్కి అయితే పెట్టేద్దాం. సో పెట్టేద్దామా. ఇప్పుడైతే నేను నార్మల్గా ఇలా డిలీట్ చేస్తాను మొత్తం ఎవ్రీ టైం. ఇది మీకు ఎప్పుడు చూపించుండా నేను, ఎందుకంటే నేను పాజ్ చేస్తా కదా. సో ఇలా బ్లాక్స్ అయితే పెట్టుకుంటా, ఒక బ్లాక్ మిస్ చేసి. అప్పుడు మనం మన లైట్ గ్రీన్ వాడతాం. ఇందులో డిఫరెంట్ ఏంటంటే మన చెస్ బోర్డ్లో ఏంటంటే వైట్ ఉంటుంది, కానీ మనం వైట్ వాడడం, లైట్ గ్రే వాడతాం. ఎందుకంటే మన ఫ్లోరింగ్కి మ్యాచ్ ఉండాలి అండ్ మన వాల్స్కి మ్యాచింగ్ ఉండాలి కదా. అండ్ పైన రూఫ్ కూడా ఈ కలర్లోకి ఉండాలి. సో నేను ఇవన్నీ చేస్తా. సో అప్పటి వరకు పాజ్ చేస్తా. అప్పటి వరకు పాజ్. ఇది ఇక్కడ. సో గాయస్ మన ఫ్లోరింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మన రూఫ్ అయితే చేయాలి. నేను రూఫ్ అంటున్నా, రూఫ్ ఏం కాదు గాయస్. మన అయితే మన కలర్ లైట్ గ్రీన్ అయితే పెట్టాలి. సో మొత్తం అయితే పెట్టేసినాక మళ్ళీ మీకు చూపిస్తా. అప్పటి వరకు కూడా పాజ్ చేసేస్తా. సో పాజ్. ఇది ఇక్కడ డిలీట్ చేసి, అరే లైట్ ఇంకెక్కడ నన్న బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ ఉంది. సో గాయస్ మొత్తం అయితే మనకి మన రూమ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే స్క్రీన్ అయితే రెడీ చేయబోతున్నాం. అది రెడీ చేస్తే మనది మొత్తం అయితే అయిపోతుంది. సో స్క్రీన్ రెడీ చేయడానికి నేను మళ్ళీ ఇదంతా తీసేయాల్సి వస్తుంది. అనవసరంగా లైట్స్ పెట్టి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అంతా పెట్టా. ఈ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అంతా అనవసరంగా పెట్టాను గాయస్ నేను మన వాల్స్కి. ఎందుకంటే ఇక్కడ ఎట్లా స్క్రీన్ బ్లాక్ కలర్ వస్తుంది కదా. మన దగ్గర బ్లాక్ కలర్ బ్లాక్ అయితే ఉంది. సో ఇన్వెంటరీకి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు, కానీ ఒక ఐటెం కావాలి మనకి. దానికైతే ఖచ్చితంగా ఇన్వెంటరీకి వెళ్ళాల్సిందే. సో ఇప్పుడైతే ఆ ఒక్క ఐటెం కోసం అయితే నేను 2 ఐటమ్స్ ఉన్నాయి. ఇన్వెంటరీ ఐటమ్స్లో మనకి బుక్ షెల్ఫ్ ఉంటుంది కదా, అండ్ ఆ బుక్ షెల్ఫ్ తీసుకున్నాక నేచర్స్లో గ్లో బ్లాక్స్ ఉంటాయి కదా. ఆ గ్లో బ్లాక్స్లో నేను పింక్ కలర్ తీసుకుంటాను, ఎందుకంటే పింక్ కలర్ మనం ఎక్కడ వాడలేదు. సో సైడ్స్కి అంతా మనము ఇలా ఫ్రేమ్ లాగానైతే ఒకటి రెడీ చేద్దాం. రెడీ అయిపోయాక ఇక్కడ నేను లాస్ట్కి కార్నర్స్కి తీసేసి ఇలా పెడుతున్నా. మనకు హాల్ స్క్రీన్ లాగా అయిపోతుంది గాయస్. ఇలా పెట్టేశాక మొత్తం బ్లాక్ కలర్ స్క్రీనే. అండ్ మనకి స్టేర్స్, అదే మన సోఫాస్ అయితే కూడా కావాలి. మనం ఎవ్రీ టైం ఏది వాడుతున్నాం అదా. సో ఇన్వెంటరీ కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి మన సోఫా ఉంటుంది కదా, సోఫా సెట్ ఏదబ్బా మనమైతే ఇది ఫస్ట్ ఎపిసోడ్ నుంచి వాడుతున్నాం. ఇంకోండి మన సెకండ్ ఎపిసోడ్లో అదే ఉంది, అదే మన సెకండ్ పార్ట్లో అదే ఉంది, ఫస్ట్ పార్ట్లో కూడా అదే ఉంది. సో థర్డ్ పార్ట్లో కూడా ఇదే. సో ఇప్పుడు ఈ గ్లో బ్లాక్ అయితే మనకు అవసరం లేదు, ఈ ల్యాంప్ అయితే మనకు అవసరం లేదు. ల్యాంప్ అన్నా అక్కడక్కడ కొంచెం డార్క్ ఉన్న ప్లేసెస్లో పెట్టేసుకుంటే అయిపోతుంది మనకి. మన ఎస్టీ సినిమా థియేటర్ అయితే గ్లో అయిపోతుంది ఇప్పుడు. అండ్ ఇప్పుడైతే నేనైతే మనం కూర్చోడానికి సీటింగ్ అయితే రెడీ చేస్తున్నా. ఇది చిన్నగా, ఒకవేళ రిలేటివ్స్ ఎవరైనా వస్తే కూర్చోడానికి, అందుకని ఇంత బిగ్గా అయితే పెడుతున్నా. చాలా బిగ్ ఉంటుంది. లేకపోతే ఆగండి గాయస్, మనం ఇక్కడ స్పేస్ని ఎక్కువ చేద్దాం. స్పేస్ వాక్ చేయడానికి చాలా తక్కువ ఉంది. సో ఇక్కడ స్పేస్ ఎక్కువ పెడదాం. అండ్ ఇక్కడ కూడా ఒకటి ఇలా గాయస్, మనకు మరీ స్పేస్ ఎక్కువైపోయింది అనిపిస్తుంది నాకైతే. సో మళ్ళీ
యాజ్ ఇట్ ఈజ్ ఇలా అయితే పెట్టేసా. అండ్ ఇక్కడ ఫస్ట్ సీటింగ్ ఏదైతే ఉందో ఇది తీసేయాలి. సారీ గైస్, ఎందుకంటే ఒక్కసారి బ్లాక్ స్క్రీన్ వచ్చింది, అంటే డల్ అయిపోయింది స్క్రీన్ అంతా. అండ్ ఇక్కడ కూడా మనము చిన్నగా సీట్స్ అయితే పెడదాం. ఇక్కడ ఒకటి, అరే 2 సీట్స్ అయితే మనం ఇక్కడ సపరేట్గా అయితే పెట్టాం. ఇదైతే మన సినిమా థియేటర్ గాయ్స్. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి సూపర్ అని. అండ్ నెక్స్ట్ ఏ రూమ్ చేద్దామో కూడా కామెంట్ చేయండి గాయ్స్. అండ్ ఇంకేమన్నా ఈ సినిమా థియేటర్ కార్నర్లో డెకరేషన్కి ఏమైనా చేద్దామా? నాకు ఒక ఐడియా వచ్చింది గాయ్స్. ఏం చేద్దామంటే మనం ఇన్వెంటరీకి వెళ్దాం. ఇన్వెంటరీ ఐటమ్స్లోకి వెళ్ళి మనం ఫ్లవర్ పాట్ అండ్ నేచర్స్లోకి వెళ్ళి మన బ్రాంచ్ అయితే తీసుకుందాం. డెడ్ బ్రాంచ్ అంట. అండ్ మన ఫ్లవర్ బ్లాక్ అయితే మన దగ్గరనే ఉంది. 2 అయితే నేను తీసేస్తున్నాను, నాకు నచ్చలేదు ఇక్కడ. అండ్ గాయస్ ఇక్కడైతే నేను ఒక్కొక్క బ్లాక్ వైట్ బ్లాక్స్ మీద పెట్టేస్తున్నా మన ఫ్లవర్స్ని, ఫ్లవర్ పాట్స్ని. ఇలా అయితే నేను డెకరేట్ చేసా. అండ్ నెక్స్ట్ మన సినిమా థియేటర్కి అయితే ఇక్కడ ఆల్రెడీ ఇది ఉంది. ఇదైతే మన సినిమా థియేటర్ గాయ్స్, చాలా సూపర్ ఉంది. సో మనం అప్పెళ్ళి లుక్ ఇద్దాం. సూపర్ ఉంది కదా. అండ్ గాయస్ మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇది ఏంది బెడ్రూమా? ఐఎస్ఆర్ అంట. ఐఎస్ఆర్ రూమ్ అంటే ఐటమ్ స్టోరేజ్ రూమ్. ఈ హాల్ వద్దులేండి గైస్, 1 సెకండ్. నాకు ఒక ప్లాన్ అయితే వచ్చింది, ఎందుకంటే మనకు డైరెక్ట్ హాల్ ఉంది కదా, వెయిటింగ్ హాల్ లేకుండా. మనం హాల్ అయితే వేరే ప్లేస్లో సరే ప్లాన్ చేద్దాం. వెయిటింగ్ హాల్ కూడా ప్లాన్ చేద్దాం, లేకపోతే ఏం అవసరం లేదు, ఎందుకంటే మనకి ఏం కాదు. ఇదైతే మన ఐటమ్ స్టోరేజ్ రూమ్. బెడ్రూమ్ 2, బెడ్రూమ్ 1. బెడ్రూమ్ 1లో అయితే నేను కొంచెం ఈరోజే లేటెస్ట్గా కొంచెం డిలీట్ చేశాను, ఎందుకంటే మనం సినిమా థియేటర్కి అయితే ఇంత పెట్టేసుకుంటున్నాం. అండ్ మన బెడ్రూమ్ 1కి అయితే చాలా తక్కువ స్టోరేజ్ ప్లేస్ అయితే ఉంది. అండ్ ఈ సినిమా థియేటర్ ఇంకా లాంగ్ వెళ్ళిపోతే మనకి ఇక్కడ నుంచి కనెక్షన్ అయితే వస్తుంది కదా. అండ్ మనం ఇది ఇంతవరకు పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి బెడ్రూమ్ 2 కూడా ఉండేసరికి మరీ సఫకేటింగ్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఒక బ్లాక్ అయితే మనం తీసేద్దాం. ఇక్కడ కూడా మన ఐటమ్ స్టోరేజ్ రూమ్లో కూడా. లేకపోతే గాయస్ నాకు ఇంకొక ఐడియా అయితే వచ్చింది. మన ఐటమ్ స్టోరేజ్ రూమ్ ఉంది కదా, అక్కడ నుంచి ఇంకా 2 బెడ్రూమ్స్కి అయితే 2 బెడ్రూమ్స్కి పెట్టుకోవచ్చా? 1 బెడ్రూమా? 1 సెకండ్ గాయస్, ఏం లేదు. మనం కుదిరితే 2 బెడ్రూమ్స్కి అయితే ఎంట్రెన్స్ అక్కడ నుంచి పెడదాం. ఇప్పుడు మనం ఇక్కడ 2 బెడ్రూమ్స్కి ఎంట్రెన్స్ పెడితే మనకు స్విమ్మింగ్ పూల్ యాజ్ వెల్ యాజ్ పెట్స్ రూమ్ కూడా వస్తుంది. మనం కావాలంటే పెట్స్ రూమ్ సినిమా థియేటర్ నుంచి ఇంకా 3-4 రూమ్స్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఐటమ్ స్టోరేజ్ రూమ్ నుంచి ఎక్స్టెండ్ పెడదాం. అండ్ గాయస్ ఈరోజుకైతే ఇంతే. మనమైతే బయటకు వచ్చేసాం మన హౌస్ నుంచి అయితే. అండ్ గాయస్ ఇప్పటికైతే ఇంతే. నెక్స్ట్ పార్ట్ 4లో కలుసుకుందాం. అండ్ చాలా థ్యాంక్స్, ఎందుకంటే మనకి ఈ సిరీస్లో సపోర్ట్ వస్తుంది, ఎందుకంటే పార్ట్ 1కి చాలా మంచి సపోర్ట్ వచ్చింది. పార్ట్ 4 నెక్స్ట్ మనకి మంచిగా సపోర్ట్ వచ్చింది పార్ట్ 1కి. పార్ట్ 2 మొన్ననే పోస్ట్ చేసిన, అంటే డే బిఫోర్ ఎస్టర్డేనే పోస్ట్ చేసిన, కాబట్టి ఎన్ని వ్యూస్ వచ్చాయో చూడాలి. అండ్ ఈ సిరీస్ని అదే ఈ పార్ట్ 3ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. సో అప్పటి వరకు bye. Wait for next part 4 of our series 11 Underground House part 4.
So thank you for watching. Bye bye guys. Take care for watching next video. Bye.